హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏపీ పాలిసెట్ 2025 గురించి అయితే డిస్కస్ చేస్తాను. అసలు డిప్లొమా కోర్స్ ఎందుకు తీసుకోవాలి, ఇంటర్కి డిప్లొమాకి డిఫరెన్స్ ఏంది, అండ్ ఆల్సో పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేసేకి రీసోర్సెస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎందాకైతే చూసేయండి గాయస్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. మన ఛానల్లో స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. టాపిక్లోకి వచ్చేస్తే ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ అయితే 30 ఏప్రిల్ అయితే ఉంటుంది. వెనస్డే అయితే ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ అయితే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో సెంటర్స్ అయితే పడతాయి. అక్కడికి వెళ్ళి మనం రాయాల్సి ఉంటుంది. మనం 10th పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ ఆప్షన్ అయితే లేదు. మనకి ఎగ్జామ్లో అన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి గాయస్. ఓవరాల్గా 120 క్వశ్చన్స్ అయితే మనకి ఇస్తారు. టైమ్ 2 అవర్స్ ఫ్రెండ్స్. 1 క్వశ్చన్కి 1 మినిట్ లెక్క. ఎగ్జామినేషన్ ఫార్మాట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి మ్యాథ్స్ 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్స్. టోటల్ టైం చెప్పా కదా, 120 మినిట్స్. ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్ళేద్దాం ఫ్రెండ్స్. మనం చూసుకుంటే అప్లికేషన్ ఫిల్లింగ్ డేట్ 12th మార్చ్ నుంచి 15th ఏప్రిల్ వరకు అయితే ఇచ్చారు. అప్పుడు క్లోజ్ అవుతుంది. ఇక్కడ మనం వెబ్సైట్లోకి వచ్చేస్తే గాయస్, ఇక్కడ మనకి రైట్ సైడ్ నోటిఫికేషన్స్ కింద ఓల్డ్ పేపర్స్ అండ్ ఆల్సో స్టడీ మెటీరియల్ మనకి ఇచ్చారు. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి గాయస్. డిప్లొమా ఎందుకు తీసుకుంటారంటే అందరూ లైక్ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేమనుకున్న వాళ్ళు, అండ్ ఆల్సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల తొందరగా జాబ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు డిప్లొమా కోర్స్ అయితే తీసుకుంటారు గాయస్. ఇంటర్ తీసుకోవచ్చు గాయస్. ఏమంటే దానికి కొంచెం మనీ అయితే పే చేయవలసి ఉంటుంది. లైక్ ఎగ్జామినేషన్ ఫీజెస్, కాలేజ్ ఫీజెస్ ఇలా పే చేయవలసి ఉంటుంది. అదే డిప్లొమాలో చూసుకుంటే మనకి స్కాలర్షిప్ వస్తుంది అండ్ ఆల్సో ఫ్రీ స్టడీ గాయస్. ఇక్కడ మనం ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నాం, అందుకోసం మనకి ఫ్రీ స్టడీ ఓవరాల్గా. ఇప్పుడు చూసుకుంటే గాయస్, ఓవరాల్గా ఇది 3 years కోర్స్ ఫ్రెండ్స్. మనకి ఫ్రెండ్స్ ఇంటర్ అండ్ డిప్లొమాతో పోలిస్తే మనకి ఇంటర్లో సిలబస్ ఎక్కువ ఉంటుంది గాయస్. టాపిక్స్ తక్కువ ఉంటాయి, సబ్జెక్ట్స్. అదే డిప్లొమాలో చూసుకుంటే మనకి సిలబస్ తక్కువ ఉంటుంది, సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ డిప్లొమా అందరికీ చాలా హార్డ్ అంటారు గాయస్. నేను చదువుతున్నాను కదా, డిప్లొమా అనేది చాలా ఈజీ. కొంచెం ఫోకస్ చేస్తే చాలు అన్నీ అయితే అరియర్స్ లేకుండా క్లియర్ చేసుకోవచ్చు డిప్లొమాని. ఆఫ్టర్ డిప్లొమా అయితే లైఫ్ అయితే సూపర్ ఉంటుంది గాయస్. ఒక జాబ్ తెచ్చుకొని ఫస్ట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత ఏదో ఒక ప్లేస్మెంట్స్ అయితే ఈజీగా తెచ్చుకొని ఒక జాబ్లో ఉండిపోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చింది గాయస్. 1 year జాబ్ చేసిన తర్వాత మనం జాబ్ చేసుకుంటూ బీటెక్ అయితే చేయొచ్చు. అది ఇంటర్ చేసే వాళ్ళకైతే అలా ఆప్షన్ లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో, ఫిల్ ద అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్, పే అప్లికేషన్ ఫీ, డౌన్లోడ్ హాల్ టికెట్, ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. స్టెప్స్ అయితే ఇవి. నెక్స్ట్ ఇప్పుడు మనం అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇలా ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఆ ఫోటోని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మన ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మొబైల్ నెంబరు ఇలా అయితే మనం చేయవలసి ఉంటుంది. ఇక్కడ బాక్సెస్లో ఇక్కడ మన ఆధార్ నెంబరు, ఇక్కడ మన నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, హౌస్ నెంబర్ ఇలా ఆధార్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ ఇచ్చేయాలి. ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ అయితే టిక్ మార్క్ పెట్టేసేయాలి ఇక్కడ. నెక్స్ట్ మైనార్టీ కమ్యూనిటీనా కాదా, ఉర్దూ మీడియం అని అయితే ఇక్కడ రావాల్సి ఉంటుంది. మైనార్టీ కమ్యూనిటీ అయితే, లేకుంటే అవసరం లేదు. ఇక్కడ మనం క్యాండిడేట్ సిగ్నేచర్ అండ్ పేరెంట్ సిగ్నేచర్, ఇక్కడ ఎలిజిబిలిటీ, ఇక్కడ ఐటమ్ డిస్క్రిప్షన్ కూడా మెయిల్, ఫిమేల్, లోకల్ రీజియన్, ఆంధ్ర యూనివర్సిటీ, ఏయూ ఇలా అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్నీ మనం క్యాపిటల్ లెటర్స్లో అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎగ్జామినేషన్ ఫీజు అయితే చూసుకుంటే ఇక్కడ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి 400 రూపీస్ ఫ్రెండ్స్. మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఓన్లీ 100 రూపీస్ ఫ్రెండ్స్. ఓన్లీ 100 రూపీస్ పే చేసి మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు, ఇవి బాగా చదవండి ఫ్రెండ్స్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో షుడ్ బి పేస్టెడ్, ప్లీజ్ డు నాట్ స్టాప్ ఆర్ పిన్. ఓన్లీ పేస్ట్ చేయమనే చెప్తున్నాడు. నాట్ సైన్ ఆన్ ద ఫోటోగ్రాఫ్, అసలు సైన్ చేయవద్దు అంటున్నాడు. ఓన్లీ ఫోటో ఉండాలి. నెక్స్ట్ boxes provided against items 6, 7, 8, 9 in the application form.
ఇక్కడ ఫిఫ్త్ చూడండి ఫ్రెండ్స్. షల్ కవర్ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, కంప్యూటర్స్ అండ్ షుడ్ బి పాస్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ విత్ మినిమమ్ ఆఫ్ 35%. పాస్ అంటే 35% కదా గైస్. ఈడు మళ్ళీ పాస్ అని చెప్పి 35% అంటుండు. ఇదంతా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మన ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఓన్లీ 100 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. అండ్ వేరే క్యాస్ట్ వాళ్ళకైతే 400 రూపీస్ ఫ్రెండ్స్. ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రెండ్స్ అంతా మన ఏపీ పాలిసెట్ వెబ్సైట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ పేపర్స్, స్టడీ మెటీరియల్, అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. డిప్లొమాకి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ మీద వీడియోస్ తీయమన్నా తీసాను గాయస్ నేను. డిప్లొమా మీద అయితే అసలు భయపడొద్దు. చాలా ఈజీ డిప్లొమా కోర్స్ అనేది 3 ఇయర్స్. అందులో ఫస్ట్ ఇయర్ ఈజీగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్‌లో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే థర్డ్ ఇయర్ ఓన్లీ థియరీ ఉంటుంది గైస్. ఆ థియరీ తర్వాత ఇంకో 6 మంత్స్ మనకి మొత్తం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ మొత్తం టైమ్ పాస్ అయిపోతుంది. మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేసేదంటే సెకండ్ ఇయర్‌లోనే గైస్. సెకండ్ ఇయర్ మొత్తం కొంచెం పేషెన్స్‌తో హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా అరియర్స్ లేకుండా అయితే మనం క్లియర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టూడెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.